అందరికీ నమస్కారం. దేశంలో తొలిసారి ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు సమాన వేతనం ఇస్తూ కోర్టు తీర్పు. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటో మీరు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ వివరాలు మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, శాశ్వత ఉద్యోగం అంటే పాత్రలో ఒక ఉద్యోగి ఎక్కువ కాలం పనిచేస్తున్నప్పుడు వారు సమాన పనికి సమాన వేతనం పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే 2005లో మాలి సేవలను రద్దు చేస్తూ ఫైజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి వరలేలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. అయితే 1998 నుండి ఉద్వాసన శాఖ ద్వారా సేవలు అందిస్తున్న కార్మికులకు ఎటువంటి నోటీసు, వ్రాతపూర్వక ఉత్తర్వు లేదా పరిహారం లేకుండా తొలగించారు. అయితే ముఖ్యంగా అధికారిక పరిమితుల కారణంగా కార్మికుల చట్టపరమైన హక్కులను తగ్గించలేమని అది పేర్కొంది. అయితే మున్సిపాలిటీ అవసరాలను ఏడాదికి తీర్చే ఉద్యోగులను నైతికంగా చట్టపరంగా పనికిరాని వారిగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. వారి నియామకం జరిగిన 6 నెలల్లోపు సేవలను క్రమబద్ధీకరించాలని కోర్టు ఆదేశించింది. మరియు వారి బకాయి జీతంలో 50% చెల్లించాలని మున్సిపాలిటీని ఆదేశించింది. చాలా కాలంగా నిరంతరం పనిచేస్తున్న కార్మికుల చట్టపరమైన హక్కులను అధికారిక పరిమితులు ప్రభావితం చేయవని కోర్టు పేర్కొంది. మున్సిపల్ బడ్జెట్ మరియు నియామక నిబంధనలకు అనుగుణంగా ఉండటం గురించి ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇది యాజమాన్యాలను చట్టబద్ధమైన బాధ్యతల నుండి విముక్తి చేయదు లేదా సమాన హక్కులను తిరస్కరించదు. ముఖ్యంగా కేసులో దీర్ఘకాలిక పని యాజమాన్య ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందని, ఇవి కేవలం స్వల్పకాలిక సాధారణ నియామకాలు అనే భావనను ఇది తప్పు అని కోర్టు పేర్కొంది. పని శాశ్వత స్వభావం కలిగిన పరిస్థితుల్లో నిరంతర రోజువారీ వేతనం లేదా కాంట్రాక్టు నియామకాలను భారత కార్మిక చట్టం తీవ్రంగా నిరుత్సాహపరుస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ప్రతివాది యాజమాని నిజంగా అన్యాయమైన కార్మిక పద్ధతులకు పాల్పడ్డారని కోర్టు తీర్పు చెప్పింది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.